అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2023 సంవత్సరంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి అది డిసెంబర్ 22 శుక్రవారమా లేక 23 శనివారమా ఎప్పుడు అని, అలాగే ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, అలాగే ఉత్తరద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి, పూజ ఉపవాసం ఏ రోజున చేయాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం. అయితే ఈ 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఏ రోజు జరుపుకోవాలనే సందేహం చాలామందిలో ఉంది. ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏకాదశి తిథి డిసెంబర్ 22 శుక్రవారం ఉదయం 9:38 ప్రారంభమై డిసెంబర్ 23 శనివారం రోజు ఉదయం 7:56 ముగుస్తుంది. సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజుగా పరిగణిస్తాం కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేది ఏకాదశి తిథి డిసెంబర్ 23 శనివారం తెల్లవారుజామున ఉంది కాబట్టి ముక్కోటి ఏకాదశిని శనివారం రోజు అనగా డిసెంబర్ 23 శనివారం రోజు జరుపుకోవాలని పండితులు తెలియజేశారు. ఆ రోజు చేసుకునే పూజ ఉత్తర ద్వార దర్శనం అనేది ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం పూజ అనేవి చేసుకోవడం ఉత్తమం. లేదంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారంట. అంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రం, డిసెంబర్ 23 శనివారం ఉదయం 8 గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. అలాగే ఉపవాసం ఆచరించేవారు డిసెంబర్ 23 శనివారం మాత్రమే ఉపవాస నియమాల్ని పాటించాలి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.